సో ఆ విధంగా 8% సుమారుగా మరణాలు తగ్గినాయి రోడ్ల మీద. ఇందులో 25 అదే విషయంలో అదే పరంగా చూస్తే 2025లో మొత్తం 6,499 మంది 6,499 మంది రోడ్ల మీద మరణించారు రోడ్ యాక్సిడెంట్లలో. అండ్ 14,768 మంది 14,768 మంది రోడ్ యాక్సిడెంట్లలో ఇంజూరీ అయినారు. అయితే ఇందులో చాలా గొప్ప గమనించాల్సిన విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇంజూర్డ్ సంఖ్య 31% తగ్గింది, 32% అనుకోవచ్చు, 31.8% తగ్గింది. 6,896 మంది అట్లా తగ్గి లాస్ట్ ఇయర్తో పోలిస్తే తగ్గినాయి అన్నమాట. సో మరణించిన వాళ్ళ సంఖ్య 8% తగ్గితే ఇంజురీస్ అయిన వాళ్ళ సంఖ్య 32% తగ్గింది. సో క్లుప్తంగా మేము చెప్పేది ఇది. ఒక క్రైమ్ ట్రెండ్స్ ఇంకొకసారి చెప్తాను. మర్డర్స్ రాష్ట్రంలో అయినటువంటి మర్డర్స్ 8.76% తగ్గినాయి. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 8.76% మర్డర్స్ తగ్గినాయి. రేప్ కేసులు 24 తో పోలిస్తే 13.45% తగ్గినాయి, 13.5% తగ్గినాయి రేప్ కేసులు. మర్డర్ ఫర్ గెయిన్ కూడా 15.66% తగ్గినాయి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. డకాయిటీస్ లాస్ట్ ఇయర్ 58 ఉంటే ఈ సంవత్సరం 72 అయినాయి. ఆ విధంగా అందులో పెరుగుదల ఉంది. డకాయిటీలు 24% పెరుగుదల ఉంది. సంఖ్య చిన్నదే. బేసికల్ టెక్నికల్ డకాయిటీస్ ఒరిజినల్ డకాయిటీస్ కంటే కూడా. తర్వాత రాబరీస్ లో చూస్తే 27% రాబరీస్ తగ్గినాయి. అంతకుముందు సంవత్సరంలో 703 రాబరీస్ అయితే 25లో 512 రాబరీస్ అయినాయి. ఆ విధంగా 27% రాబరీస్ తగ్గినాయి. థెఫ్ట్స్ తీసుకొస్తే మామూలు ఆర్డినరీ దొంగతనాలు, సాధారణ దొంగతనాల విషయాలకు వస్తే అంతకుముందు సంవత్సరంలో 19,480 ఉంటే ఈ సంవత్సరం 17,700 వచ్చినాయి. అంటే -9.14%, 9.14% తగ్గినాయి దొంగతనాలు. ఈ కల్పబుల్ హోమిసైడ్ కూడా తగ్గింది కొంత, అంటే ఆల్మోస్ట్ సేమ్ దాంట్లో ఉంది చెప్పొచ్చు. కొంచెం తగ్గినా కానీ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు. రైటింగ్, లా అండ్ ఆర్డర్ అనడానికి ఒక మంచి చక్కగా ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ గా ఉండేటువంటి రైటింగ్స్ దొమ్మిలు, ఇవి లాస్ట్ ఇయర్ 324 ఉంటే ఈ సంవత్సరం 186 అయినాయి. అంటే 43% తగ్గినాయి, 42.5% తగ్గినాయి దొమ్మిలు అంటారు రైటింగ్స్. అంటే ఇది ఒక మంచి నిదర్శనం లా అండ్ ఆర్డర్ బాగా ఉందని చెప్పడానికి. సో ఈ రైటింగ్స్ లాస్ట్ 5 years లో పోలిస్తే 2021 నుంచి పోలిసి చూసుకుంటూ వస్తే ఈ సంవత్సరంలో లోయెస్ట్ ఉన్నాయన్నమాట. 21లో 488 ఉంటే, 22లో 402 ఉంటే, 23లో 447 ఉంటే, 24లో 324 అయితే ఈ సంవత్సరం 186. సో చాలా అది లా అండ్ ఆర్డర్ చక్కగా ఉందనడానికి ఒక మంచి నిదర్శనం అనమాట ఇది. అట్లాగే ఈవెన్ హర్ట్ కేసెస్ లో కూడా కొంత తగ్గుదల జరిగి కనిపిస్తుంది. సుమారు 2%, 1.87% తగ్గుదల ఉంది పోయిన సంవత్సరంతో పోలిస్తే. అట్లాగే చీటింగ్ కేసులలో కూడా 15.5%, 15.5% రిడక్షన్ ఉంది చీటింగ్, మోసం చేసే కేసులలో కూడా. అట్లాగే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఈ కేసులలో 23% పెరుగుదల ఉంది. అంటే నమ్మక ద్రోహం అంటారు, విశ్వాస ద్రోహం, నమ్మక ద్రోహం అంటారు. తెలిసిన వాళ్ళకు డబ్బులు ఇస్తానో ఇంకేది ఇస్తానో వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం, దానిపైన కేసు పెట్టడం. సో ఇట్లాంటి నమ్మక ద్రోహం కేసులు 23% పెరిగినాయి. తర్వాత అదర్ ఐపీసీ కేసులు ఓవరాల్ గా చూస్తే మొత్తం అదర్ ఐపీసీ కేసుల్లో 7.30% పెరుగుదల ఉంది. అట్లాగే ఎన్డీపీఎస్ కేసులు, డ్రగ్ కేసులు అంటాం మనం, నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన కేసులు, అవి 30% పెరిగినాయి. దాని అర్థం బాగా ఈగల్ ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. కాబట్టి ఇవి ఈ 30% పెరుగుదల ఉంది. ఇంతకుముందు ఎక్కడెక్కడ ఉన్న ప్లేస్ లో, లేని ప్లేస్ లో కూడా వెళ్ళి పట్టుకొస్తున్నారు. ఈవెన్ ఢిల్లీ, రాజస్థాన్, బాంబే అట్లాంటి ప్లేస్ లో కూడా వెళ్ళి పట్టుకొస్తున్నారు మన దగ్గర కేసులు బుక్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ పారిపోతే. కాబట్టి అందులో 30% పెరుగుదల ఉంది. సో ఓవరాల్ గా క్రైమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 2.33% తగ్గిందన్నమాట. సో ఇది క్లుప్తంగా నేను చెప్పదలుచుకుంది. అట్లాగే విమెన్ పైన కేసు సంబంధించి చూస్తే
క్రైమ్ అగెనిస్ట్ విమెన్ మహిళల పట్ల చూస్తే అందులో డౌరీ మర్డర్స్ లాస్ట్ ఇయర్ పోలిస్తే సేమ్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2025 సంవత్సరానికి గాను నేరాల గణాంకాన్ని నివేదించినటువంటి సిచ్యువేషన్ చూసాము. ఈ సంవత్సరం 2 నుండి 3% నేరాలు క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పేసి అన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. పంచాయతీ ఎన్నికలను దిగ్విజయవంతంగా నిర్వహించుకున్నాము. పలు సభలు సమావేశాలన్నీ కూడా పోలీసింగ్ వ్యవస్థ పగడ్బందీగా పనిచేసింది. సక్సెస్ఫుల్ గా ఈ 2025 అయితే ముందుకెళ్లాము. నేరాల గణాంకాన్ని వివరించి ఇప్పటి వరకు మనం లైవ్ చూసాం.